బట్టతలపై వెంట్రుకలు రప్పిస్తాం. ఆపరేషన్ లేకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తాం. ముఖంపై మచ్చలు, గుంతలు ఇట్టే మాయం చేస్తాం. ఇలాంటి ప్రచార ప్రకటనలు చూసి ఆకర్షితులవుతున్నారా? అయితే జాగ్రత్త, ఇందులో మోసపోయే అవకాశాలే ఎక్కువ. ముఖ్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక వెంట్రుకకు ఇంత ధర అని నిర్ణయిస్తూ లక్షల్లో వసూలు చేస్తున్నారు. అయితే అనర్హులు ఈ తరహా చికిత్సలు చేస్తే చట్టపరమైన నేరంగా పరిగణిస్తామని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా బ్యూటీషియన్ క్లినిక్ల పేరిట అనేక మంది ఈ రంగంలో అడుగుపెడుతున్నారు. వైద్యపరమైన అర్హతలు లేకపోయినా అందానికి మెరుగులు దిద్దే చికిత్సలు చేసేస్తున్నారు. యూట్యూబ్లో చూసి అక్కడక్కడ శిక్షణ పొంది చివరకు హెయిర్ సెలూన్లలో కూడా ఇలాంటి చికిత్సలు చేసేస్తున్నారు. లాభసాటి వ్యాపారంగా మారడంతో చాలామంది అనర్హులు ఇందులోకి ప్రవేశిస్తున్నారు. దీనిపై వైద్యాధికారులు దృష్టి పెట్టకపోవడంతో పుట్టగొడుగుల్లా క్లినిక్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో చికిత్స వల్ల అనారోగ్య సమస్యలు, కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అయితే కాకినాడలోని విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్ ట్రీట్మెంట్తో మోసపోయానంటూ టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు కె సురేష్. తలపై జుట్టు లేని చోట ట్రాన్స్ప్లాంటేషన్ చేసి హెయిర్ రప్పిస్తామని, 0 డౌన్ పేమెంట్, ఈజీ ఈఎంఐ అంటూ ఫేస్బుక్లో వచ్చిన ప్రకటన చూసి కాకినాడలోని శ్రీనగర్ కాలనీలో సీతాపతి స్వప్న సౌధ అపార్ట్మెంట్లో ఉన్న విఆర్ఎస్ హెయిర్ క్రియేషన్స్కు వెళ్లి కలిశాడు బాధితుడు సురేష్. 98,000 రూపాయల ప్యాకేజీతో తల రప్పిస్తామని చెప్పి తన వద్ద ఉన్న 10,000 రూపాయలు డౌన్ పేమెంట్ గాను, దానితో పాటు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 80,000 రూపాయలు కంపెనీకి జమ చేశానని చెబుతున్నాడు బాధితుడు. సుమారు 9 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తామని, టెస్టులు చేసుకుని రమ్మని, వెళ్లిన ప్రతిసారి టెస్టులకు 3 నుంచి 4,000 రూపాయలు ఖర్చు చేయించారని, ఈ నెల 5వ తారీఖున ట్రీట్మెంట్ చేస్తామని చెప్పి తలపై ఉన్న మొత్తం జుట్టు ఎక్కడో ఒరిస్సా నుండి వచ్చిన బార్బర్లచే తల మొత్తం గొరిగించారని వాపోయాడు బాధితుడు. ఇంటి నుండి బయటకు రావడానికి మానసిక క్షోభ అనుభవిస్తున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పటికీ ట్రీట్మెంట్ చేయకుండా షుగర్, బీపీ ఉందని చెబుతూ తాత్సారం చేయడంతో న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు సురేష్. తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు టూ టౌన్ పోలీసులు. లాస్ట్ ఇయర్ నేను ఫేస్బుక్లో చూసి హెయిర్ క్రియేషన్ అనే వాళ్ళని నేను సంప్రదించడం జరిగింది మేడం. వాళ్ళని నేను యాడ్లో చూశానండి. వాళ్ళతో మాట్లాడగానే మాది కాకినాడ అండి, వచ్చి ఒకసారి మా ఆఫీస్కి రండి, నేను ఒకసారి చూసి చెప్తాను అని అన్నారండి. అనడంతో వెళ్ళడం జరిగింది మేడం. వెళ్ళిన తర్వాత వాళ్ళు విషయాలన్నీ చెప్పారు. చూసి హెయిర్ అది చూశారండి. మీకు 2 సిట్టింగ్స్ పడతాయండి, ఒకేసారి చేసేస్తాం. ఇది ఆఫర్లో ఉంది, ప్రజెంట్ దసరా ఆఫర్ అని చెప్పేసి చెప్పారండి లాస్ట్ ఇయర్. అనేసరికి సరే మేడం, నేను అమౌంట్ చూసుకుని చెప్తానండి అని చెప్పానండి. అసలు మీరు రూపాయి కట్టక్కర్ లేకుండా మేము చేస్తాం కదండి అని అన్నా. లేదు మేడం, ఎందుకంటే క్యాషే కడతాను, ఒక 1 మంత్ ఆగి చూద్దాం, తర్వాత చూద్దామండి అని అన్నాను నేను. అనేసరికి మీరు రూపాయి కట్టకుండా బజాజ్ ఫైనాన్స్ మీద నేను చేయించేస్తాను అని చేసి నన్ను మోటివేట్ చేసి ఇమీడియట్గా ఆవిడ 80,000 లోన్ చేయించేస్తారండి. 80,000 లోన్ చేస్తామండి. అలాగే 10,000 రూపాయలు క్యాష్ కట్టడం జరిగిందండి. ప్యాకేజ్ 98,000 రూపాయలండి. అయ్యేసరికి నేను 90,000 రూపాయలు పేమెంట్ చేస్తానండి. నెక్స్ట్ ప్లాంట్ నాకు సర్జరీ చేసేటప్పుడు మిగతా అమౌంట్ క్లియర్ చేయాలని చెప్పారండి. సంవత్సరం అవుతుంది మేడం, డయాబెటిక్ అని అలాగని ఇలాగని పల్స్ ఎక్కువగా ఉందని పోస్ట్ పోన్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్స్ అవి అడిగారండి. దాన్ని బట్టే వాళ్ళు ఓకే చేశారండి. ముందు అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళు రిపోర్ట్స్ అడిగారండి. పోస్ట్ పోన్ చేయడం కూడా ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఫస్ట్ అయితే మాత్రం నేను డయాబెటిక్ అని చెప్పడం జరిగిందండి. అయినా పర్వాలేదండి, కంట్రోల్లో పెట్టుకుని చేసుకోవచ్చు, మేము హార్ట్ పేషెంట్స్ కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగిందండి.